హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సాటర్డే నైట్ అండ్ సండే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. నేను చెప్పా కదా, సండే మాకు పెద్దమ్మ తల్లికి పెట్టే ఫంక్షన్ ఉంది అనేసి. ఆ ఫంక్షన్ కోసం ఏంటంటే సాటర్డే రోజు నైటే ఇలా మా ఊర్లో ఉన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టామన్నమాట. ఇంతకు ముందుకైతే ఒక 3-4 టెంపుల్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ఓన్లీ 3 అయ్యాయి అనమాట. 3లో ఒకటి పెద్దమ్మ తల్లిది, ఒకటి లింగమయ్య స్వామి అనేసి ఒక దేవుడు ఉన్నాడు అనమాట, ఇంకొకటి దర్గా. ఈ 3 ప్లేసెస్లో మేము ఖచ్చితంగా కొబ్బరికాయలు కొడతాం. ఒక పెళ్ళి ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఇలాంటి వాటికి నైటే వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం. అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మోగుతున్నాయి కదా అప్పట్లు, వాటితోనే వెళ్ళాలి. బ్యాండ్ ఇలాంటి వేటివి యూజ్ చేయొద్దు, ఓన్లీ టప్పెట్లతోనే వెళ్ళాలన్నమాట. అది మా ఊర్లో ఉన్న ఆచారం. సో అందుకనేసి నైట్ అయితే ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళాం. అబ్బా రచ్చ చేశారనుకోండి. ఆ రోజు నైట్ అయితే మా నాన్న మా నక్షత్ర డ్యాన్స్లు వేస్తున్నారు, ఓ రేంజ్లో వేస్తున్నారు ఇద్దరు. మా వరుణ్ కూడా వేశాడు. అంతా మొత్తం ఉంది వ్లాగ్ అంతా. బట్ కాకపోతే ఇది చాలా లెంత్ వచ్చేసింది అనమాట నాకు సండే సాటర్డే అయ్యేసరికి. దీన్ని ఏంటంటే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు జస్ట్ ఏంటంటే సాటర్డే నైట్ అండ్ సండే మార్నింగ్ మేము ఇంట్లో వరకు ప్రిపేర్ చేసుకున్నదంతా అప్లోడ్ చేశాను. నెక్స్ట్ మేము పెద్దమ్మ తల్లికి ఎలా అయితే వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది కూడా నేను షూట్ చేశాను. వాటిలో కొన్ని క్లిప్స్ డిలీట్ అయిపోయాయి, బట్ ఉన్న కాడికైతే యాడ్ చేసి అప్లోడ్ చేసేస్తా. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు 1 స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వలన మన ఛానల్లో చాలామందికి రీచ్ అవుతుందన్నమాట వీడియో అనేది. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మా పిన్నికి ఆ టప్పెట్ల సౌండ్లకి వాటికి అయ్యేసరికి అంటే అమ్మవారు అనేది ఒంట్లోకి వచ్చిందంట కదా, సో అలా వచ్చిందనమాట. బాబాయ్ నాకైతే చాలా భయం వేసింది. బట్ కానీ మా పిన్నిని పట్టుకుని వాళ్ళు ఎవరు లేక నేనే వెళ్ళి కొట్టుకోవాల్సి వచ్చింది అనుకుంటా. తీయాలా ఇప్పుడు?
బెదిరాలి ఆడ పడుతున్నా బెదిరాల ఆనందలే ఈరోజు వచ్చేసి మేమైతే పెద్దమ్మ తల్లికి పెట్టడం కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈరోజు ఉంటుంది ఫంక్షన్, నార్మల్గా ఉండదు. మ్యాక్సిమం నేనైతే వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం. బట్ కాకపోతే కొంచెం ఎక్కడైనా అవ్వకపోతే చెప్పలేను కానీ, లేదంటే ఈరోజు మేము పెట్టేది పెద్దమ్మ తల్లి ఇది మొత్తం వీడియో అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. 2 మేకపోతులు ఇంకా చాలా ఉన్నాయి. సో చెప్పడం కంటే వీడియో చూస్తే బాగుంటుంది అనమాట. ప్రజెంట్ అయితే మా బాబాయ్ వాళ్ళ ఇది. సో ఈ ఫంక్షన్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే. పసుపు పెట్టుకున్నారు నాకని తెలుసు ఎవరు పెట్టినారు ఆ పసుపు తెచ్చిదా. సో ప్రజెంట్ అయితే బాబాయ్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నేనైతే 4 o'clock లేచి హెడ్ బాత్ చేసి రెడీ అయ్యి వచ్చేసరికి టైం పట్టింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అయింది. 5:40 అవుతుంది అనమాట. అప్పుడే మాకు ఇక్కడ తెల్లారిపోయింది. చూసారా ఎగ్జాక్ట్గా 5:40 అయింది. రెడీ వచ్చి 2 తెచ్చి మా బాబాయ్ పోయి కాడ పడేసి చెవులు కారుతున్నాయి. చూసారా నా ఫేస్ మొత్తం. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎంత ఉడకబెడుతుందంటే మాకు ఇంకా కొంచెం టైం పడితే ఇంకెంత ఉడకబెడుతుందో అర్థం కావట్లేదు. ఫస్ట్ అందరికీ టీ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ రెడీ అయ్యే టైం ఉండదు అనేసి ఒకేసారి 4 o'clock లేసి హెడ్ బాత్ చేసి ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి నేను రెడీ అయ్యి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ ఇక్కడికి. ఇంకా ఎందుకంటే నా బుడ్డగాడిని ఇంకా రెడీ చేయలే. వాళ్ళు రెడీ చేసి నీకు టైం పడుతుంది కదా. సో అందుకని నేనైతే రెడీ వచ్చేసాను. అమ్మేమో పాపని రెడీ చేసుకొని వచ్చేస్తుంది ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ ఇంటికే. ఇంకా ఈరోజు మాకు ఉంటుంది మామూలు తిరణాల. చెమటలు చూసారా ఎట్టగాడుతున్నాయి అప్పుడే నా ఫేస్ అంతా. ఓనా ఏమి మా బుడ్డగానికి ఇంకా స్నానం కూడా చెప్పాల. స్నానం చేపించాలమ్మ చుట్టుకొల్లకి. స్నానం చేపించి రెడీ చేయాలమ్మ ఈ బంగారాన్ని. లేచిందమ్మ ఇది నాతో పాటు. ఇది గుండుది. ఇది మానిందేనా? ఆడుకోపో ఆడుకోపో కొంచెం ఆడుకో. పిలుచా నేను చంకలు కాల్చిన ఊపిరి పీల్చుకుందాం కొంచెం. మట్టి ఇళ్ళకుంటే బాబాయ్ వాళ్ళ తాత ఇంటికి ఉంటే సున్నమంతా నీకేనా? కొట్టుకొని పోదామా? సున్నమంతా మనమే ఇంటికి ఇంకా నీట్గా. పా ఇంకొకటి వేయాలత్తా పేడ రంగు. అది 2 వేస్తేనే నీకు రంగు వస్తుంది. ఆల్రెడీ ఇంటి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఇల్లు వాకిలి శుభ్రం చేసేసుకొని అందరికీ టీలు ఇచ్చేస్తా. టీ అయితే ఆల్రెడీ మేము నేను బ్రహ్మంగారు మఠం కూడా వెళ్ళొచ్చాం. ఆ బ్లాగ్ కూడా ఉంది. అప్లోడ్ చేయడానికి టైం లేదు. నైట్ పడుకునేసరికి 2 అయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కే లేచేసరికి నాకైతే నిద్రనే చాలే కంటికైతే. ఫస్ట్ కొంచెం టీ తాగేస్తే మైండ్ సెట్ అవుతుంది. తర్వాత వర్క్స్ చేసుకోవచ్చు. బొరుగులు చేస్తున్నారే డండు. బొరుగులు గలీజ్ ఉన్నాయి నాన్న. బొరుగులు గలీజ్గా ఉంటే తెచ్చండి పిన్ని. అవి ఇంతవరకే ఇంకా అన్ని ఇంకా తర్వాత ఇంకేం ఉండవులే అనుకుంటాం కానీ ఒళ్ళేలు దేనికి
వాళ్ళ 12 ఇచ్చా కడుకోపర్రాని. ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఏంది బొరుగులు? బ్రౌన్ రైస్ లాగా ఉంటాయి చూడు. లేవు మా దేకి అది దొరికింది నాకు. పసుపు తెలుస్తుంది. చాలా నువ్వు తేలిస్తున్నావే. ఇది ఉన్నిలేమో పొడి మళ్ళీ సపరేట్ కావాలంటే పైన పోసుకుంటారు. ఇంకొంచెం పోయి కలుపు. ఆ పొడి పడితేనే ఆ పప్పులు ఆ బొరుగులకు రుచి. ఇంటికి మనం అవ్వ వచ్చినాక పోదాం సరేనా? అవ్వ ఇప్పుడు వస్తుంది, మనం అవ్వచ్చానే ఇంటికి పోదాం. నేను ఆల్రెడీ చూడు 4 గంటలకి లేపి నాన్న తలసాన చేసి రెడీ చేసినాడు. కరెక్ట్ 4 గంటలకు లేపి తాత వచ్చినాక పోదాం. ఒక 2 నిమిషాలు ఆగు. ఇచ్చా నీకే ఇచ్చాగా మచ్చుగా తదిలే. మిగిలిన కూడా పక్కన పెడితే తర్వాత ఏదైనా బొరుగులు మిగిలితే పోసుకోవచ్చు. కలుతుంది చేయగలుగుతుంది మా అమ్మ పొయ్యి మీద మా చేయగలుగుతుంది మా. ఏం కాదులేమ్మా, ఏందనుకుంటున్నావు? మీ పిండి పెట్టే టాక్సీ ఇది లెక్క అనుకుంటున్నావా? అంటే ఎంతంతా వదిలేసి వద్దులే, నాకొద్దు నీకొద్దు. గెలుపుతుంటే నువ్వు తీసుకుంటున్నా చేయలేమా మొహంలో ఓన్లీ బాడీ. అదే 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 నాకు తెలుసు కదా. నువ్వు వాళ్ళ పిండి చూసింది మా చాలేమో ఉండుమా కల్పని మళ్ళీ చూద్దాం. చెమటలు కారుతుంటే దిక్కు తెల్లట్లే. నా కొడుకుకు నీళ్ళు పోయాలి, నా కొడుకుని రెడీ చేయాలి. నా కొడుకు చూడు సింపురుగా ఉన్నాడు. నా కూతురేమో బొమ్మలెక్కలాడే వచ్చాది ఇప్పుడు ఇంటికాడ నుంచి. ఈ ముచ్చు నా కొడుకు ఇంట్లో ఉండినా నా కొడుకు అవ్వ రెడీ చేసుకొచ్చాది అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మతో పాటి. అప్పుడు చూసినా హాయ్ చెప్తుంది. నువ్వు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అవ్వ బొట్ట అయింది నీకు ఒత్తి. పొంగల్ అయింది, ఇంకా జొన్న పొంగల్ అవుతుంది. ఇది జొన్నల పొంగల్ కూడా అయితే బోనం పొంగల్ రెడీ. అదే బాగుండేది. గొరకవి ఎంత పైసలు వచ్చింది ఐదల్లకు. అది ఎప్పుడు కుట్టిన డ్రెస్ ఎప్పుడు వచ్చింది చూడ ఏమి కాదు, సరిపోయింది కరెక్ట్గా లూజ్ ఉంది. ఇంకా ఒకరు కుట్టేయాలి దానికి. నేను కుట్టినప్పుడు దాని కింద ఈడ్చుంది దాన్ని వేసి. అది ఇప్పుడు వచ్చింది, అది అయిపోయింది ఇంకా చాలు. ఫ్రిడ్జ్లో ఆడ ఫ్రిడ్జ్ ఉంది. పెట్టుకుంటా ఒక్క నిమిషం. ఈ డాల్డా నీళ్ళు తాగలాగా తనకలాడతామేమో నాన్న చిన్నగా ఎండలకి. మంట ఉంది నాన్న, ఉంది మంట. అదో మంట. టమాటో
పోయేసినా పర్వాలేదు ఇంకా మేము వచ్చిన కురాకులు కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి కంటిన్యూ వీడియో అయితే రేపు అప్లోడ్ అవుతుంది. అది నెక్స్ట్ లెవెల్ వీడియో ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రేపు మళ్ళీ వీడియో ఓకేనా.